ప్రియమైన వాళ్ళారా, మరొక వచనం ధ్యానించుకుందాం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలను పేరు పెట్టెను. ఆదికాండము 32:30. పెనూయేలు. యాకోబు ఆ స్థలమునకు పెనూయేలని పేరు పెట్టాడు, అనగా దేవుని ముఖము అని అర్థం. దైవికమైన సమావేశం. యాకోబు దేవునిని ముఖాముఖిగా చూసి ప్రాణము దక్కించుకున్నాడు. పేరు ప్రాముఖ్యత. పెనూయేలు ఈ సమావేశం యొక్క అసాధారణ స్వభావమును ప్రతిబింబిస్తుంది. కృతజ్ఞత మరియు విస్మయము. యాకోబు దేవుని ఉనికిని మరియు సంరక్షణను గుర్తించాడు. ఈ వచనం యాకోబు యొక్క లోతైన అనుభవంను స్పష్టం చేస్తుంది. ఇది దేవునితో అతని సంబంధంలో ఒక మలుపును సూచిస్తుంది. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.